నమస్తే నా అన్వేష్ యూట్యూబ్ ఛానల్ గతంలో కూడా మగధా న్యూస్ మాట్లాడడం జరిగింది. సీతాదేవి ద్రౌపదిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన సమయంలో అతడు థాయిలాండ్ గురించి అలాగే భారతదేశం గురించి థాయిలాండ్ లో గొప్ప మహిళలు ఉన్నారు భారతదేశంలో లేరు అంటూ ఇక్కడున్న మహిళలని అసభ్యంగా తక్కువ చేసి మాట్లాడిన విధానం ఒక వీడియో చూసిన తర్వాత నేను దాని మీద స్పందించడం జరిగింది. నిజంగా ఆ సమయంలో నేను చెప్పాను, చిన్నప్పుడు తాగిన ఉగ్గుపాలు కూడా బయటికి రావాలి, ఒక మంచి మాస్టర్తో ఒక బెత్తం పట్టించి కాళ్ళ మీద చురుకు తగిలేలాగా కొట్టాలి అని చెప్పాల్సి వచ్చింది అంత కఠినంగా. ఎందుకంటే ఈ దేశంలో పుట్టి ఈ నేల మీద పుట్టి ఇంకో దేశానికి వెళ్ళి ఈ దేశంలో ఫాలోవర్స్ని పెట్టుకొని తను ఒక వ్యాపారం ఒక ఛానల్ వ్యాపారం నడుపుకుంటూ దానికి మొత్తం ఫాలోవర్స్ కూడా ఇదే తెలుగు వాళ్ళు, ముఖ్యంగా పూర్తిగా తెలుగు వాళ్లే, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తెలుగు వాళ్లే. వీళ్ళు చూడడం వల్ల దీని ద్వారా వచ్చే ఆదాయం వల్ల బతుకుతూ అనేక దేశాలకి మారడానికి తను ఫ్లైట్ టికెట్స్ కి అతడు అనుభవించడానికి అన్నింటికీ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు చూడడం ద్వారానే వచ్చిన డబ్బులతో ఈ రోజు అనుభవిస్తూ తను అన్ని రకాలుగా ఉంటూ కూడా ఏం మాట్లాడుతున్నాడు? భారతదేశాన్ని అసహ్యంగా మాట్లాడుతున్నాడు, భారతదేశ మహిళలను అసహ్యంగా మాట్లాడుతున్నాడు. థాయిలాండ్ మాత్రమే గొప్ప దేశం అని ఆనాడు మాట్లాడినప్పుడు నేను స్పందించడం జరిగింది. అది కాస్త ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది అంటే అతడి మీద మరి పోలీసులు సీరియస్ అయ్యారు. పోలీస్ కంప్లైంట్స్ వెళ్ళి కరాటి కళ్యాణి గారు లాంటి వాళ్ళు, అలాగే ఆస్ట్రేలియాలో రామ్ గారు అండ్ టీం లాంటి వాళ్ళు అందరూ కూడా ఆస్ట్రేలియాలోకి అసలు ఇతన్ని రానివద్దు అంటూ కూడా హుకుం జారీ చేశారు. ఏ ఎయిర్పోర్ట్ లో కూడా ఆస్ట్రేలియాలోకి అతను ఎంటర్ అవ్వడానికి కూడా వీలు లేకుండా వాళ్ళు ఆంక్షలు పెట్టారు, అంత పకడ్బందీ ఆంక్షలు పెట్టారు. తెలుగు వాళ్ళ పరువు తీయడానికి ఆస్ట్రేలియాకి వస్తాడు, ఇతను ఆస్ట్రేలియాకి రావడానికి వీల్లేదు అని చెప్పారు. సో ప్రస్తుతానికి ఇప్పుడు థాయిలాండ్ లో బతుకుతున్నాడు, థాయిలాండ్ లోనే ఉన్నాడని తెలుస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఇతడు రీసెంట్ గా ఇంకో వీడియో చేశాడు. నా ఇన్స్టా అకౌంట్ తీసేశారు అంటే నా ఒక్క చెయ్యి ఎరగొట్టారు, ఇంకో చెయ్యి ఉంది, ఇంకా 2 కాళ్ళు ఉన్నాయి, ఇంకా నా మొండె ఉంది, అలాగే నా తల కూడా ఉంది. ఇవన్నీ తీసేసినా సరే అంటే నా తల మాత్రం బతుకుంటుంది, అదే నా యూట్యూబ్ ఛానల్. మీకు దమ్ము ధైర్యం ఉంటే నా తల లేపేసేయండి అంటున్నాడు. అంటే ఆ యూట్యూబ్ ఛానల్ లేపేసేయండి అని ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాడు. అతడు ఆ సందర్భంలో బత్తాయిలు అంటూనో ఆరెంజెస్ అంటూనో ఏదో మాట్లాడుతూ ఉంటాడు. అంటే ఇది కాషాయాన్ని మాట్లాడుతున్నాడా, హిందుత్వాన్ని మాట్లాడుతున్నాడా, లేదంటే ఏదైనా పార్టీ అంటే కనుక బీజేపీని మాట్లాడుతున్నాడో ఏమీ అర్థం కాదు. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్న ఇతడు వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీని మీద మళ్ళీ ఇవాళ కరాటి కళ్యాణి గారు పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి మళ్ళీ కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది. ఇతడు ఇలా మాట్లాడుతున్నాడని ఆ వీడియోతో సహా చూపించి చెప్పడం జరిగింది. రైట్, ఇక్కడ దాకా బాగానే ఉంది. దీని మీద ఇప్పుడు పోలీసులు లుకౌట్ నోటీసులు ఇచ్చారు. అంటే ఇతడు ఇండియాలో కానీ ఎక్కడ కానీ ఎవరికి కానీ కనబడితే గనక పట్టుకొచ్చి లోపల పడేసేలాంటి లుకౌట్ నోటీసులు ఇప్పటికైతే ఇచ్చారు. మరి దీని మీద ఎలా అంటే ఒక్కసారి లుకౌట్ నోటీసులు ఇచ్చిన తరువాత ఇతడు ఎక్కడ దొరికినా ఎవరైనా సరే పట్టుకునే అవకాశం ఉంటుందా? పోలీసులు భారతదేశంలోకి వచ్చినప్పుడు మాత్రమే లుకౌట్ నోటీసుల్లో భాగంగా అతన్ని తీసుకువెళ్తారా? భారతదేశానికి రాకుండానే ఈ నోటీసులను మనం చూడొచ్చా? మరి ఇదంతా సరే పోలీసులు ఈ రోజు తీసుకున్న చర్యలు. కానీ ఒకటి అడుగుతున్నాను నేను, ఆనాడు కూడా అదే అడిగాను. ఒక ఇద్దరిని అడగాల్సిన అవసరం ఉంది, ఒకటి ప్రభుత్వాన్ని, 2 ప్రజల్ని. ఇంకా అతని ఛానల్ని ఫాలో అవుతున్న ప్రజలు ఎందుకు చూస్తున్నారు? ఇంకా అతన్ని ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా అతడి ఛానల్లో నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? మరీ ముఖ్యంగా ఇన్స్టా అకౌంట్ అప్పుడు అది పోతే ఎంత అతడు ఓపెన్ గా చూయించాడు, అది పోతే ఎంత అనే విషయం చెప్పడానికి తను ఏకంగా తన వెంట్రుకను చూపించాడు. ఆ ఇన్స్టా అకౌంట్ పోతే ఎంత అని. అంటే ఏంటి దాని అర్థం? ఆ ఇన్స్టా అకౌంట్ లో ఉన్న వాళ్ళు అందరూ అతడికి అలాంటి ఒక వెంట్రుకతో సమానమే అని చెప్పడమే కదా ఓపెన్ గా. అయినప్పటికీ కూడా మన వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని ఎందుకు తగ్గించుకుంటున్నామో అర్థం కావట్లేదు. ఎందుకు ఇంకా అతడి ఇన్స్టాని, ఫేస్బుక్ని, యూట్యూబ్ని ఎందుకు ఇంకా అందరూ ఫాలో అవుతున్నారో అర్థం కావట్లేదు. కాబట్టి రావాల్సింది ఫస్ట్ ప్రజల్లో మార్పు రావాలి, అతడి అకౌంట్ని ఇంకా ఫాలో అవుతున్న వాళ్ళలో మార్పు రావాలి. ఒక భారతదేశానికి అతడు సవాల్ విసురుతున్నాడు. నా తల తీసేయండి దమ్ముంటే, నా అకౌంట్ క్లోజ్ చేయండి దమ్ముంటే అంటున్నాడు. అంటే భారతదేశంలో ఉన్న భారతీయులకు సంబంధించింది కాదా ఇది? అంటే భారతదేశాన్ని అంటే మనల్ని అన్నట్టు కాదా, నన్ను అన్నట్టు కాదా, మిమ్మల్ని అన్నట్టు కాదా? దట్టు అందులో ఉన్న వాళ్ళు, చూస్తున్న వాళ్ళు, అతన్ని ఫాలో అవుతున్న వాళ్ళు తిట్టడానికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఆ అకౌంట్లో తిట్టడానికి కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఇది భారతదేశం అన్న ఫీలింగ్ మనలో ప్రతి ఒక్కరికి ఉండగలగాలి. ఎందుకంటే అతడి వీడియోలు పూర్తిగా తెలుగులోనే ఉంటాయి, అది కూడా విజయనగరం స్లాంగ్లో, ఉత్తరాంధ్ర స్లాంగ్లో ఉంటాయి. కాస్త కూస్తో అటువైపు ఆ ప్రాంతంలో ఉన్నవాళ్ళు, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు, ఆ తర్వాత కొద్దిమంది తెలంగాణలో ఉన్నవాళ్ళు ఎవరైనా ఫాలో అవుతుండొచ్చేమో.
వీళ్ళందరూ ఎందుకు యూట్యూబ్ ఛానల్ నుంచి బయటకు రావట్లేదు, ఇన్స్టా ఫేస్బుక్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదు? మేము బయటకు వెళ్ళిపోతున్నామని ఒక హెచ్చరిక. దీంతో ఇంకెవరైనా సరే దీన్ని ఫాలో అవుతారు కదా. అంటే మన సనాతనాన్ని, మన భారతదేశాన్ని, మన మహిళలను ఏమంటున్నా సరే, ఇష్టం వచ్చినట్టు ఎవరు మాట్లాడుతున్నా సరే నాకేంట్లే అని దులిపేసుకునేలాంటి పరిస్థితిలో ఈరోజు సమాజం ఎటు వెళుతుందో కూడా అర్థం కావట్లేదు. రైట్, ఇదిలా ఉంటే ఇక ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు నేను స్ట్రైట్గా సూటిగా అడుగుతున్నాను. ఇదే నా అన్వేష్ గతంలో కొన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్లోని పరిస్థితుల్ని, లేదంటే ఆనాటి వైసీపీ ప్రభుత్వం చేసిన అవకతవకలని, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు పడిన ఇబ్బందుల్ని, ఆంధ్రప్రదేశ్లో రాజధాని లేదు అన్న విషయాన్ని ఇతడు ఆ రోజు కొన్ని దేశాల్లోకి వెళ్ళినప్పుడు, 1-2 దేశాల్లో వెళ్ళినప్పుడు అతడు అంటే ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడించాడు కొంతమందితో. దాంతో ఆనాడు ఇతడు కనీసం మిగతా దేశాల్లోని తెలుగు వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు అనుకున్నారు ఏమో గాని, ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నాయకులు అతడికి కితాబులు ఇచ్చారు. ఏకంగా అతడు వచ్చి కలిసినట్టు కూడా ఉన్నాడు. అంటే ఈనాడు ఆనాటి ప్రతిపక్ష నాయకులు, ఈనాడు ప్రస్తుతానికి అధికారంలో ఉన్న నాయకులు. అంటే ఎందుకు మరి అధికారంలో ఉన్న నాయకులు యాక్షన్ తీసుకోవట్లేదు? ఆనాడు ఎంతో కొంత మనకు ఉపయోగపడాడు అనా? ఇది నిజంగా తప్పు కాదా? ఇది దేశానికి చేస్తున్న ద్రోహం కాదా? అతడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే మనందరం ఏం చేస్తున్నాం? ప్రభుత్వం అంటే ఇవాళ నాకు ఉపయోగపడినా దేశానికి నష్టం చేస్తున్నాడు అన్నప్పుడు కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకోవాలి. పంజాగుట్ట పోలీసులో కరాటి కళ్యాణి గారు, ఆస్ట్రేలియాలో ఉన్న రామ్ గారికి మాత్రమే సంబంధించిన బాధ్యత కాదు ఇది. ఈరోజు తెలుగువాడిగా వెళ్ళి తెలుగువాడ పరువు తీస్తూ, తెలుగు నేల పరువు తీస్తూ ఇష్టం వచ్చినట్లుగా ఓపెన్ ఛాలెంజ్లు, సవాళ్లు చేస్తుంటే ఎక్కడున్నాం? అతడు పిచ్చోడు అని వదిలేయాలా? లేదంటే తీసుకొచ్చి అతడికి నేను చెప్పినట్లుగా ఉగ్గుపాలు కక్కిచ్చేదాకా, భారతదేశం ఏంటి, తెలుగుతనం ఏంటి తెలిసేదాకా 4 తగిలించాలా? ఈ విషయంలో ప్రభుత్వం మాత్రం మాట్లాడాలి. ఈనాటికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అతడి విషయంలో మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదో అర్థం కావట్లేదు. చూద్దాం, ఇప్పటికైనా మాట్లాడతారేమో. ఈ లుకౌట్ నోటీసుల తర్వాతైనా అతడి మీద ఏమైనా చర్యలు ఉంటాయేమో చూద్దాం.